హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించి అంటే రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి బిగ్ బాస్ రివ్యూ అయితే మీ ముందుకు అయితే వచ్చింది. ఇక జెన్యూన్ రివ్యూ అయితే ఉంటుందన్నమాట. ఎవరిని నొప్పించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మన రివ్యూ అయితే సాగుతుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలకైతే వెళ్ళిపోదాం. ఇక షరా మామూలుగానే మనకు షో అయితే స్టార్ట్ అయింది. మనకు షోలో మనకు కొన్ని విచిత్రాలు అయితే జరిగాయి అనమాట. ఇక బిగ్ బాస్ అయితే మనకు టాస్క్ల మీద టాస్క్లు అయితే ఇచ్చారు. అందులోనూ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ట్విస్ట్లు అంటే లాస్ట్ లో చెప్పుకుంటాను. ముందుగా షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇందులో మనకు చూసుకుంటే స్టార్టింగ్ లోనే మనకు ఒక హౌస్ లో సాధారణ సంభాషణలు అన్ని జరిగాయి. తర్వాత ఏంటంటే మనకు చీఫ్స్ గా ఉన్నవారు అంటే గ్రూప్స్, అంటే మనకు 3 గ్రూపులు అయితే అయ్యాయి అనమాట. ఒకటి మనకి ఎవరైతే చీఫ్స్ ఉన్నారో నైనిక, నిఖిల్, యష్మి, ఈ ముగ్గురు ఆల్రెడీ చీఫ్స్ గా పెట్టారు కాబట్టి బిగ్ బాస్ ఈ ముగ్గురిని కూడా మనకు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్ లో కొంతమంది సభ్యులను చేర్చుకోమని బిగ్ బాస్ అయితే ఒక ఇదైతే పెడతాడనమాట, ఒక టాస్క్ అయితే. ఇక అందులో మనకు చూసుకుంటే నైనిక టీంలో 5 మంది, ఇక మనకు నిఖిల్ టీంలో 3 మాత్రమే ఉంటారు. ఇక యష్మి టీంలో కూడా 5 మంది. ఇక ఈక్వల్ గా 5 మంది ఉండడం వల్ల ఏంటంటే బిగ్ బాస్ అయితే వీరికి మరొక టాస్క్ అయితే ఇస్తారు. ఇక ఈ టాస్క్ ఇచ్చే లోపు ఏంటంటే మనకు ఒక చిన్న వార్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట యష్మికి, నాగమణికంటకి. ఎందుకంటే ఏదో బాత్రూమ్ గలీజ్ చేశాడని మనకు వాళ్ళిద్దరు కూడా కొద్దిసేపు వాదులాడుకుంటారు. ఇది యష్మికి మరియు మణికంటకి అయితే జరుగుతుంది అనమాట. ఇక ఈ గొడవ అయిపోయిన తర్వాత టవల్ కోసం గొడవ జరుగుతుంది. ఆదిత్యకి మనకు ప్రేరణకి టవల్ ఏదో వాడేశారని ఆమె అయితే మనకు టవల్ కోసం అయితే గొడవ పడుతుంది. ఇక మళ్ళీ కూడా బిగ్ బాస్ అయితే అడుగుతుంది అనమాట, బిగ్ బాస్ నాకు ఒక కొత్త టవల్ కావాలని. ఇక బిగ్ బాస్ అయితే కొత్త టవల్ అయితే పంపిస్తాడు ప్రేరణ కోసం. ఇదంతా బాగానే ఉంది. ఇక ఇట్లా జరుగుతున్నటువంటి సంభాషణలో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు బిగ్ బాస్ అయితే టాస్క్ అయితే ఇస్తాడనమాట. ఇక టాస్క్ లో మనకు ఒక బాల్ ఇచ్చి ఒక స్టిక్ తో దాన్ని అంటే గోల్ చేయమంటారు అనమాట. ఇక గోల్ కీపర్ ను కూడా పెట్టుకోవచ్చు ఈ టాస్క్ లో. ఇక ఈ టాస్క్ లో వచ్చింది యష్మి టీం అయితే గెలిచిందని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదనమాట. అదేంటనే చూస్తే ఇప్పుడు ఎలా అంటే నైనికా టీంలో 5 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇందులో మనకు యష్మి టీంలో 5 మంది ఉన్నారు. ఇక నిఖిల్ టీంలో అయితే 4 ఉన్నారు కదా. మనకి ఎక్కడైనా సరే 4కి 5 మందికి ఉన్న వారికి పోటీ పెట్టి 5 మందిలోంచి ఒకరిని 4 ఉన్న దాంట్లోకి తీసుకుంటారు అనమాట గెలిస్తే, లేకపోతే గెలవకపోతే అట్లా పెడతారనమాట ట్విస్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకు టాస్క్ అనేది అలా పెట్టకుండా సమంగా ఉన్నటువంటి వారికైతే టాస్క్ ఇచ్చారు. ఇక్కడ నైనికా టీంకి యష్మి టీంకి పోటీ అనేది పెట్టారు బిగ్ బాస్. ఇక వాళ్ళిద్దరూ కూడా గేమ్ అయితే ఆడతారు. అందులో మనకు యష్మి టీం అయితే గెలుస్తుంది అనమాట. ఇక మరొక గేమ్ అయితే ఉందట, అదైతే ఇప్పటికైతే మనకు ఎపిసోడ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ టాస్క్ లో యష్మి గెలిచిందని బిగ్ బాస్ చెప్తారు. అది గోల్ ఎవరేసారు అనేది కూడా మనకు చూపించలేదు అక్కడ. మనకు అంటే యష్మి టీంలో వాళ్ళు గోల్ వేసి గెలవాలి కదా, అది మనకు అక్కడ చూపించలేదు. కానీ మనకు యష్మి టీం గెలిచినట్టు మనకు అక్కడ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు టీమ్స్ ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అంటే ఇంటి సభ్యులను వారి యొక్క చీఫ్ లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు విష్ణుప్రియని ఎవరు సెలెక్ట్ చేయలేదు. ఇక విష్ణుప్రియ సెలెక్ట్ చేయలేదు, నిఖిల్ అయితే ఏడ్చాడు. ఇక్కడ నిఖిల్ మనకు అది చెప్పడం మర్చిపోయాను మధ్యలో. మనకు నిఖిల్ అయితే ఏడ్చాడు అనమాట. విష్ణుప్రియ ఏమైందంటే విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి వెళ్ళి మనకు వాదించడం మొదలు పెట్టింది. మణికంఠను తీసుకున్నావు, నన్ను తీసుకోలేదు, నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు కారణం ఏంటి, మణికంఠ కంటే నేనంత బాగాలేదా నా ఇది అనేసి నిఖిల్తో వాదించింది అనమాట. ఇక నిఖిల్ అయితే మనకు ఏడ్చేశాడు. ఇక అంతలోనే అభయ్ వచ్చి అదేంటి మామ చిన్న చిన్న వాటికంతా ఏడుస్తున్నావని అభయ్ అయితే నిఖిల్ని అయితే అలా అనేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇక ఈ విధంగా అయితే మనకు ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగా జరిగింది, చాలా బాగుందనమాట. బిగ్ బాస్ అనేది చాలా మంచిగా రన్ అవుతుంది. అంటే బిగ్ బాస్ ఊహించని టాస్కులు, ఊహించని గేమ్స్, ఊహించని ట్విస్ట్లు అయితే ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది, చాలా బాగా నచ్చుతుంది కూడా. ఇంకోటి ఏంటంటే నేను బిగ్ బాస్ లో చెప్పదలుచుకున్నది, మనం అందరం తెలుగు వారం. ఎందుకంటే అందరూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అబ్బా, అక్కడ ఎక్కువ ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో. మరి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులోనే చేయొచ్చు కదా. తెలుగు షో బిగ్ బాస్ 8 తెలుగు మనకు సంబంధించిన షో అనమాట. కాబట్టి అందరూ చక్కగా తెలుగులో మాట్లాడితే బాగుంటుంది కదా. మాట వస్తే ఇంగ్లీషు
మాటకు ముందు ఇంగ్లీష్ మాట్లాడతారు, మాట తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతారు. అలా లేకుండా ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలని బిగ్ బాస్ చెప్తే బాగుంటుందని నా అభిప్రాయము. అలాగే ఓటింగ్స్ అయితే జరుగుతున్నాయి. బిగ్ బాస్ అయితే చెప్పారనమాట. ఇక అందరూ హౌస్ లో కొనసాగాలంటే ఒక్కొక్కరికి ఫోన్ నెంబర్స్ ఇచ్చి మనకు ఓటింగ్ అయితే చేయమన్నారు. ఇక ఓటింగ్ వీడియో కూడా మరి కాసేపట్లో మన ఛానల్లో వస్తుంది. ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అనేది కూడా మన నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్, మన ఛానల్ అయితే ట్యూన్ చేసుకున్నానండి. మీకు మంచి మంచి రివ్యూస్ అయితే వస్తాయి. ఇక అంతేగా మనకు మీకు నచ్చిన వారికి ఓటు కూడా వేయండి. పాపము ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ తెలుగులో బిగ్ బాస్ తెలుగుని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఓట్ చేయొచ్చంట. కాబట్టి కంటెస్టెంట్లు ఎవరు చాలా కష్టపడి గేమ్ ఆడుతున్నారు. ఇక మణికంఠదైతే పాపము నిన్న ఎపిసోడ్ లో కూడా మీరు చూశారు, అది విగ్గు తీసిన దాని వల్ల చాలా ట్రోల్స్ అయితే జరిగాయి మణికంఠ మీద. కానీ ఇక్కడ ఓటింగ్ లో కూడా నేను ఒక పాయింట్ అయితే రివీల్ చేస్తాను. ఓటింగ్ లో కూడా మనకు ఎక్కువ శాతం ఓట్లు మణికంఠకే వచ్చాయని కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడు, లేకపోతే ఈ ఫస్ట్ వారంలోనే ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవుతున్నారు అనేది కూడా మనకు ఎల్లుండి తెలుస్తుంది. కాబట్టి ఆలోపే మీకు నేను చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే ఎవరుంటారు బిగ్ బాస్ వీడియో అంటే బిగ్ బాస్ లో ఈసారి ఎలిమినేషన్స్ లో ఎవరుంటారు ఏంటి అనేది కూడా మనకు వీకెండ్ కాబట్టి అన్ని ముందుగానే చెప్పేస్తాను. మంచి జెన్యున్ రివ్యూ అయితే ఉంటుంది. నేను కొత్తగా చేస్తున్నాను రివ్యూస్ అనేది. 100 రోజుల పాటు కూడా నాన్ స్టాప్ గా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ సమయం లేక ఏదైనా వీడియో మిస్ అయినా కూడా మళ్ళీ కూడా మీకు లేట్గా అయినా సరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ విధంగా రాత్రి ఎపిసోడ్ అయితే క్యాక్ అనమాట, మనకు చాలా బాగా జరిగింది. ఇక బేబక్కను కూడా బిగ్ బాస్ అయితే మనకు స్టవ్ ఆఫ్ చేయలేదని కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక బేబక్కే పనిష్మెంట్ వేసుకుందనమాట. అంటే బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, దానికి నాకు నేనే పనిష్మెంట్ వేసుకుంటానని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు టాస్క్ ఇచ్చింది అయితే మరి మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే ఎక్కడైనా తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకు పోటీ అనేది పెడతారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే సమంగా ఉన్న వారికి అయితే పోటీ పెట్టారనమాట. ఇక టాస్క్ అనేది ఈ రోజు ఎపిసోడ్ లో కూడా కొనసాగుతుంది. ఇక అందరికంటే ముందుగానే ఎపిసోడ్ మీరు టీవీలో చూడకముందే నేను రివ్యూ అయితే ఇస్తాను. ఈ విధంగా అయితే మనకు ఆద్యాంతం కూడా మనకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చాలా బాగుంది అనమాట. కొంచెం తెలుగులో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా. ఇదేనమాట ప్రస్తుతానికి ఈ రోజు లాస్ట్ రాత్రి జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. ఇక ఈ రోజు కూడా మనకు 2 ప్రోమోలు అయితే ఇస్తుంది మన బిగ్ బాస్. ఆ 2 ప్రోమోలను బట్టి కూడా మీకు రివ్యూ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఓటింగ్ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్, తప్పకుండా చూడండి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనే వీడియో అయితే రాబోతుంది. మీరందరూ కూడా వీడియో అయితే చూస్తుండండి. మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కంటెంట్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన మహేష్ వ్లాగ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.